చాలా సీరియస్గా తీసుకుని చాలా బాగా చేశారు. మా వర్గాలు ప్రొడక్షన్ దగ్గర కూడా ఎక్కడ ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతైనా సరే పెట్టి దానికి ఆయనకి చాలా థ్యాంక్స్. చాలా బాగా ప్రొడక్షన్ చూపించారు. అలాగే ఈటీవీ యాజమాన్యానికి అందరికీ, మా ఫైట్ మాస్టర్ కూడా ఎక్కడ ఉన్నారు కానీ సార్ అడుగుతున్నారు. ఆయన దీంట్లో ఈ 30 నిమిషాల స్టోరీ అయినా సరే దాంట్లో మంచి మంచి ఫైట్లు, మంచి మంచి ఎమోషన్ సీన్స్, సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఉన్నాయి. చాలా చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. అలాగే ఈటీవీ యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేక థ్యాంక్స్. మమ్మల్ని ఇంతలా ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ లో ఈ నెల 25 నుంచి స్ట్రీమింగ్ రాబోతున్నటువంటి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించినటువంటి నిర్మాతలు ఒకరైనటువంటి శ్రీ నాగేశ్వరరావు మంచి టీం దొరికింది, మంచి అవుట్పుట్ వచ్చింది. 25 రిలీజ్ అవుతుంది, చూసి ఆదరించండి. ఇంకా మరిన్ని వస్తాయి మా దగ్గర నుంచి. అండ్ విశ్వాస్ గారు నా పార్ట్నర్ ఈరోజు రాలేకపోతున్నారు, కొంచెం వర్క్ యూస్ ఉంటారు. ఆయన మీ మీడియా అందరికీ సారీ చెప్పమన్నారు. అండ్ ఈ కథ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ సుల్ఫీ మేడం అండ్ ప్రభాకర్ సార్, మీరు ఆ రోజు ఒప్పుకొని మా మీద నమ్మకం పెట్టి ఇవ్వకపోతే వచ్చేది కాదు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈటీవీ విన్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. అండ్ మరిన్ని ఇంకా మంచి రావాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా మంచి సినిమాలు అందించబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రజాకర్తలు అనేటువంటి క్యాటర్ సత్యనారాయణ గారు ఇచ్చేశారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తారు. అయితే మన వాళ్ళందరూ కూడా చాలా చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. కొంచెం డీటెయిల్ మన డైరెక్ట్గా మాట్లాడితే బాగుంటుంది అనిపిస్తుంది. మీ పేరు మారుతుంది, డైరెక్టర్ పేరు మీ పేరు చాలా మారుతుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసినటువంటి ఆగస్టు 15వ తేదీ కాకతీయ పత్రికలో ప్రచురించబడినటువంటి ఈ కథ తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతమైన కథగా ఇది వెలుగుతుంది. నాకు తెలిసి నేను 100 ఏళ్ల కథను అధ్యయనం చేసినప్పుడు ఒక సతీష్ చంద్ర గారి డాగ్ ఫాదర్, అలాగే కాశీపట్ల వేణుగోపాల్ గారి రాజేశ్వర కూలి, అలాగే రమాదేవి శాస్త్రి గారి రహదారి, డాక్టర్ నారాయణరాజు గారి ఊగరావు ఉనికొయ్య అనుకుని ఊగరా లాంటి అత్యద్భుతమైనటువంటి కథా సాహిత్యాన్ని తెలుగు సాహిత్య ప్రముఖులు అందించారు. అందులో అగ్రేసర వరసలో ఉండేటువంటి కథ గొల్ల రామవ్వ. గొల్ల రామవ్వ ప్రత్యేకత ఏంటంటే, ఒక కథను రాయడం, ప్రతిభావంతంగా కథను రాయడం అనేది పివి నరసింహరావు గారు ఈ కథ రాయడం అంటే ఆ నేపథ్యాన్ని ఎవరు రాసినా కూడా బాగుంటుంది. కానీ పివి నరసింహరావు గారు రాయడం వల్ల ఎందుకు బాగుంటుందంటే, ఆయన బహుభాష కోవిదుడు. ఈ కథను మనం తీసుకుంటే అప్పటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో తనకు తెలిసినటువంటి భాషలు, ఫాస్ట్ తెలుగు, అద్భుతమైనటువంటి సంస్కృత ఎక్స్ప్రెషన్, సంస్కృత భాషలో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే ఉర్దూ పరమైనటువంటి ఉర్దూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ నుడికారానికి సంబంధించినటువంటి భాష అద్భుతంగా అభివృద్ధం అవుతుంది. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ భాషలో ఆ సందర్భంలో ఉన్నటువంటి పెయిన్ పలికించేటువంటి నేర్పు, ఓర్పు, పాండిత్యం గల వ్యక్తి పివి నరసింహారావు గారు. కాబట్టి గొల్ల రామవ్వ అనే ఒక అద్భుతమైనటువంటి త్యాగధనురాలి ఈ జీవిత సందర్భాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ కథను నేను
10వ తరగతి చదువుతున్నప్పుడు ఈ కథ నేను చదివాను. ఇప్పటికీ అందులోని డైలాగ్స్ కానీ, పదాలు కానీ, అందులోని ఎక్స్ప్రెషన్స్ కానీ, అందులో ఉన్నటువంటి పెయిన్ కానీ అద్భుతంగా అనిపించింది చిన్నప్పటి నుంచి. అసలు ఇంత గొప్ప గొప్ప కథా సాహిత్యాన్ని సినిమాగా తీస్తున్నప్పుడు మరి ఈ కథని ఎందుకు సినిమాగా తీయడం లేదు? నాటకాలుగా అక్కడక్కడ చేశారు కానీ సినిమాగా ఎందుకు తీయడం లేదు నాకు పదే అనిపించేది. కానీ వేదిక మీద ఉన్నటువంటి వరాములపూడి గారు, ఆయన మౌనమునే నాగేంద్ర బాబు అంటారు కానీ జూనియర్ మౌనమునే, ఆయన మాట్లాడదు. కానీ ఆయన చేసేటువంటి ఊహలు, ఆయన చేసే సినిమా మీద ఉన్నటువంటి మమకారం, సినిమా మీద ఉన్నటువంటి ప్రేమ, ఈ గొల్లరామవ్వ కథ తీయాలనేటువంటి సంకల్పం, ఒక ప్రసిద్ధమైనటువంటి కథను, తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైనటువంటి కథను, అగ్రేసర కథగా చెప్పబడినటువంటి కథను తీయాలనేటువంటి ఆ ఫస్ట్ ఆ ధైర్యానికి మనం ఆయనకు నమస్కారం చేయాలి. ధైర్యానికి కథను ముట్టుకోలేదు, ఎవరు ముట్టుకోలేదు. ఎందుకు ముట్టుకోలేదంటే ఇప్పటివరకు మరి కథా సాహిత్యానికి 90 ఏళ్ళు ఇంతవరకు కథను ఎందుకు ముట్టుకోలేదు? ఆ కథలో ఉన్నటువంటి పెయిన్ అలాంటిది. అక్కడ ఆ కాలానికి మనల్ని తీసుకెళ్లి చూపించగల ఆ నేర్పు, ఓర్పు, ఆ డబ్బు అదంతా కూడా ఉండాలి. సో ఈ కథను తెలుగుకి తీసుకొచ్చినటువంటి వరాములపూడి గారికి, ఈ కథను తీయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి సురభి భార్య గారికి, ప్రభాకర్ గారికి, అలాగే ఈ ఇంత గొప్ప కథకు సంగీతం చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. ముఖ్యంగా నేను ఇప్పుడు నేపథ్య సంగీతం గేమ్స్ చూసేటప్పుడు చూశాను. చాలా అద్భుతమైనటువంటి సంగీతం నేపథ్య సంగీతం సాయపడుతున్నారు. వారికి ఎన్నో పాటలు రాశాను నేను. అలాగే వేదిక మీద చాలా మంది లబ్ధపరుచుకునేటువంటి వ్యక్తులు రజాకార్ సినిమా చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా ఆటగారు, అలాగే కాసల్ శ్యామన్న తెలుగు సినిమా పాటకు 5వ కిరీటాన్ని తెచ్చి తెలుగు సినిమా కళామతలికి తన నెట్టిన పెట్టినటువంటి గొప్ప గీత రచయిత, మనకు ఉన్నటువంటి గొప్ప గీత రచయిత ఆయన ఈ వేదిక మీద. అలాగే ఇందులో ప్రధానమైనటువంటి క్యారెక్టర్ చేసినటువంటి రాజేశ్వరి ఎంత బాగా ఆడారంటే గొల్లరామవ్వ మనకు ఎప్పుడు తెలియదు, కానీ ఆ రూపం చూసినప్పుడు గొల్లరామవ్వ ఏమైనా అన్నంత గొప్ప బాడీ లాంగ్వేజ్, ఆ బిహేవియర్ అద్భుతంగా తీసుకొచ్చారు. ఒక ఆశ్చర్య కూడా. అలాగే చాలా మంది అద్భుతమైనటువంటి నటి నటులు పనిచేశారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ పెయిన్ నేను ఒకసారి చెప్తాను. గొల్లరామవ్వ కథలోని పెయిన్ ఏంటంటే, జీవితమే అనువను యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. జీవితమే అనువను యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. ఆ పోరాటానికి ప్రాణమిస్తాను, మరణాన్ని ఓడించి నేను గెలుస్తాను. నేను శ్రమజీవుల ఆయుధాన్ని, వాళ్ళ గుండె చప్పుల రౌద్రనాదాన్ని, వాళ్ళ కళ్ళల్లోని ఎర్రటి చీరని మృత్యువు 4 దిక్కుల నుంచి తొలగి చూస్తుంటే చెక్కు చెదరని ఉక్కు పిడికిలిని శతజ్ఞ లాంటి ధైర్యంతో ముందుకు దూకి అరాచరితో గోపిట్టు పాకిని అడ్డుకుంటాను. పదునెక్కిన గుండెతో ఎదుర్కొంటాను. గడ్డి పడకలు కోసుకుంటున్న నన్ను తలను నరికే గండ్రకుడిగా మార్చింది ఎవరు? చిన్న దీపంగా వెలుగుతున్న నన్ను మహోజ్వలగా చేసింది ఎవరు? నా చుట్టూ కడుపు కట్టిన కారణ దొంగనాయాల దౌర్జన్యం, దోపిడీ, కుక్కల దురాగతం ఇవి నన్ను రక్త సూర్యుని చేశాయి. ఇది గొల్లరామవ్వ ఆత్మ. ఈ జీవితం చరితార్థం వరాములపూడి గారు చరితార్థం. కొన్ని ముట్టుకుంటే చరితార్థం అవుతారు. రజాకార్ సినిమా చూసి సినిమా తీసి ఇక్కడ చరితార్థుడైనటువంటి ఆట సత్యనారాయణ గారు ఇంత గొప్ప సినిమా పనిచేసినటువంటి మీకు కూడా చాలా ఎన్నో, మీరు బాగా 18 సంవత్సరాల నుంచి సినిమాలు చేయడం మొదలు పెట్టారు, సంగీతం అందించారు, ఎన్నో సినిమాలు చేశారు. ఎంత అద్భుతం. 18 సో ఎంత మంచి సినిమాకు, ఈ సినిమా గురించి మాట్లాడేటువంటి అవకాశం నాకు ఇచ్చినందుకు మీ టీం యావత్తుకు నేను మనసా వాచా కర్మణ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ మౌన సినిమా క్షమించాలి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందించినటువంటి ప్రతిభాశాలి శేఖర్ ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనేటువంటి ఉదయ భాస్కర్ గారు ఇచ్చేశారు. సరిగొండ వెంకటరామారావుకి కళాఖండాన్ని నీకు ఆయన అందించారు. ఇప్పుడు నాగబంధం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వారిని వేదిక మీద సాధన
ఉదయభాస్కర్ గారు మీరు రావాలి, వేదికపై రావాలి. ఇప్పుడు రజాకార్ దర్శకులైనటువంటి ఈ ఆట సత్యనారాయణ గారిని మాట్లాడుతున్నాము. పెద్దలందరికీ నమస్కారం. నేను ఇక్కడ అతిథిగా రాలేదు, యాక్చువల్లీ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. మా బుజ్జి అండ్ బుజ్జి ఎందుకంటే మేము కుటుంబ సభ్యులం కాబట్టి మేము అలానే పిలుచుకుంటాం. నీ పేరు మా వర్మగారిపై నాకు గాడ్ ఫాదర్. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర రైట్ హ్యాండ్గా నిలబడడానికి, నా జీవితం నిలబడడానికి అలా వీపిని చేసి తోసిన నా గాడ్ ఫాదర్ లాంటి మా వర్మ గారిపై మా బుజ్జి, మా రాఘవేంద్ర వర్మ దీనికి ప్రొడ్యూసరు, ఇంకో మా బుజ్జి గారు, మేమందరం కలిసి సీరియల్స్ చేసేవాళ్ళం. వరా గారు. కాబట్టి మా ఫ్యామిలీ ఫంక్షన్లో భాగంగా మీతో పాటు వచ్చి కూర్చున్నామని వచ్చేటప్పుడు ముందు లాగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా వరా గారికి, మా బుజ్జికి, గురువు గారి ప్రాజెక్ట్ని చేసే అవకాశం ఇచ్చి పుణ్యం కట్టుకున్నందుకు మా వాళ్ళ తరఫున మీకు కృతజ్ఞతలు. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో తప్పటడుగు వేస్తున్న సమయంలోనే మాకు అప్పుడు బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ పెట్టేవాళ్ళు. కంపల్సరీ 15 రోజులకు ఒకసారి ఒక బుక్ మీద రీసెర్చ్ చేసి చదివి ఆ బుక్ మీద క్లాస్ ఉంటే దాని మీద డిస్కషన్ జరిగేది. ఆ సమయంలో నేను ఈ గొర్రె రామవ్వ కథను చదవడం జరిగింది. మామూలుగా అప్పటి వరకు నాకు తెలిసి తెలియని సినిమా పిక్చర్లో ఉన్న వయసులో కథ అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక ఫైట్, ఒక పాట, ఒక రొమాంటిక్ సీన్, ఒక క్లైమాక్స్, ఇలా వెళ్తున్న సమయంలో చదివిన ఆ కథ ఒక సంఘర్షణ, ఒక మానసిక సంఘర్షణ. కేవలం ఇంకో చెప్పే కథ వీలైతేమో కేవలం ఒక గుడిసెలో గొల్ల రామవ్వ మానసిక సంఘర్షణ. ఆనాటి నిరంకుశ పాలనలో, భూస్వామ్య వ్యవస్థలో, నిజాం పాలనలో, రాజరిక వ్యవస్థలో ఇంటికి దొంగ వస్తాడా, దొర వస్తాడా, దోచుకునే వాడు వస్తాడా, ప్రాణం తీసేవాడు వస్తాడా, మానం తీసేవాడు వస్తాడా తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టి గాయాలతో ఉంటే వాడు ఎదుటివాడిని చంపొచ్చాడా, మమ్మల్ని చంపడానికి వచ్చాడా, వాడిని ఇంట్లో పెట్టుకోవాలా, పెట్టుకోవద్దా? పెట్టుకోకపోతే అయ్యో మా కోసం పోరాటం చేసేవాడికి కనీసం నీడనివ్వలేకపోయానేమో, పెట్టుకుంటే నా ప్రాణము, నా మనవరాలు ప్రాణము, ఈ ప్రాణ ప్రాణము ఏమైతో, వయసులో ఉన్న నా మనవరాలు మానం ఏమైతో, నా ప్రాణం ఏమైతో, ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్య కొట్టుమిట్ట ఆడుతూ ఇంటికి వచ్చిన వాడిని సాధారణంగా ఆదరించాల్సిందే అనుకున్న ఒక ముదుసలి గొల్ల రామవ్వ మానసిక సంఘర్షణ ఈ కథ. ఆ సంఘర్షణని బయటికి చెప్పడం, ఆ కథ చదువుతున్నంతసేపు వెంట్రుకలు నిక్కబడుతుంది, ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒక క్యారెక్టర్ అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ ఆ కథ నిలబెడుతుంది. 100 క్యారెక్టర్లు అవసరం లేదు, 100 ఫైట్లు అవసరం లేదు, 100 పాటలు అవసరం లేదు. అంటే ఆ భూమి మీద పుట్టి పెరిగి అనుభవించి ఆ పరిస్థితులని అన్ని అవగాహన చేసుకోవడం వల్లనే అంత గొప్పగా గురువు గారు రాయగలిగారు. ఆ రోజుల్లో దాశరథి గారు కానీ, కాళోజీ గారు కానీ, గురువు గారు పి నరసింహారావు గారు కానీ, అలాంటి వాళ్ళు గొప్ప గొప్ప రచనల నుంచి ఎన్నో కథలు బయటకు వచ్చాయి. అలాంటి గొప్ప కథ ఈ గొల్ల రామవ్వ. ఆ కథ చదివిన తర్వాత నేను అనుకున్నాను, ఎప్పటికైనా నేను సినిమా డైరెక్టర్ అవుతాను, ఆ కథ నేను సినిమా చేస్తాను. అలా ఉన్న క్రమంలోనే, నేను జర్నలిస్ట్ గా ఉన్న టైంలోనే గురువు గారు పి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత మా ఊరు వచ్చాను. అప్పుడు నాకు ఆయన్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది.
నేను ఆయన ఇంటర్వ్యూ చేసిన ఒకరోజు మొత్తం మా ఊళ్ళోనే ఉన్నారు. సర్దార్ చెక్కలం శ్రీనివాసరావు గారి విగ్రహావిష్కరణ కోసం వచ్చి ఒకరోజు మొత్తం అక్కడే ఉన్నారు నల్గొండలో. ఆ రోజు పూర్తిగా ఆయనతో ఉండే అవకాశం దొరికింది నాకు. చాలా విషయాలు నేను పెద్ద ఆయనతో పంచుకునే అవకాశం, మాట్లాడే అవకాశం దొరికింది. ఆల్రెడీ ప్రధానమంత్రి భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఒక ప్రధానమంత్రి, బహుభాషా కోవిదులు, అంతేకాకుండా ఒక రచయిత, ఒక గుడిసెలో ఉన్న జీవితాన్ని ఆవిష్కరించిన ఆవిష్కర్తతో ఇంటర్వ్యూ చేసే అవకాశం, ఆ భాగ్యం నాకు 20 ఏళ్ళ క్రితమే దొరికింది. నిజంగా ధన్యుణ్ణి. ఈరోజు ఇది సినిమాగా వస్తే బాగుండు, నాకు అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న టైంలో మా బుజ్జి ఒకరోజు అందులో నేను ఇది చేస్తున్నాను వరగారు నేను అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయిన బుజ్జి నేను కథ రాసుకున్నాను, చాలా బాగుంటుంది అని అప్పటి నుంచి ఎలా చేస్తారు అని ఆతృతతో ఎదురు చూస్తున్నాను. గొల్ల రామవ్వ క్యారెక్టర్ ఎవరు చేస్తారు అనుకుంటున్న టైంలో రామేశ్వరి గారిని పెట్టుకున్నారు అని తెలిసిన తర్వాత ఇంకా ఆనందం వేసింది. ఓకే, ఆ క్యారెక్టర్ ఇబ్బంది లేదు, చనిపోదు. ఎందుకంటే రామేశ్వరి గారితో నేను వర్క్ చేశాను, నా డైరెక్షన్ ఆవిడ వర్క్ చేశారు. అంతేకాకుండా కాబట్టి నాకు దగ్గరగా తెలుసు ఆమె నటిగా ఎంత గొప్ప నటో అందరికీ తెలుసు. నో డౌట్ నేను ఇంకా చూడలేదు, ఆవిడ ప్రాణం పోస్తుంటారు. ఇంకా మా వరంగల్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 25 సంవత్సరాలుగా మేము ఒకే గుడిసె కింద తీరి పెరిగాము. గుడిసె అంటే మాకు ఈ రోజుకి మా అద్దాల మేడ, ఇంతకుముందు చెప్పాను, మా గ్రూప్కి తీపి మా గుడిసె ఉంటుంది. ఆర్కేలో మేము తిని పెరిగి మేము కథలు డిస్కస్ చేసుకున్నాం మా గుడిసె. అందుకనే 25 సంవత్సరాల మా స్నేహం. వరంగల్ ఎంత గొప్ప మనిషి అంటే మా అందరికి BBC ఛానల్ లాంటివి. మాకెవరికి ఎవరి పుట్టినరోజైనా, ఎవరి పెళ్లి రోజైనా, ఎవరి పిల్లల పుట్టినరోజైనా మార్నింగ్ మా అందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే 25 సంవత్సరాలుగా ఆర్కేని మహావృక్షంగా చేసుకొని ఆ వృక్షంగా ఎదుగుతున్న మా అందరికి ఎవరింట్లో ఏం జరిగినా, ఏ ఫంక్షన్ జరిగినా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ వరంగల్ నుంచి వస్తుంది. అలా అందరినీ అలర్ట్ చేస్తూ ఎప్పుడు మాకు గుర్తు చేస్తూ ఉంటారు, మమ్మల్ని మర్చిపోవద్దు అన్నట్టుగా. నో డౌట్ వరంగల్ ఆల్రెడీ ఫ్రూట్ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అర్హత కూడా నాకు లేదు. తర్వాత మా మధుకర్ గారు, మౌనశ్రీ గారు, వీళ్ళు వేల పాటలు ఏంటో 2 నుంచి అలా తీస్తుంటారు, ఆయన 3 నుంచి తీస్తుంటారు, అలా చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఏదో ఆర్కేలో ఇది ఏమంటారు కవులందరూ కవితలు వినిపిస్తున్నట్టుగా ఆర్కేలో వీళ్ళ పాటలు వినిపిస్తుంటాయి. సో వీళ్ళందరూ అంటే ఏమైపోతుందంటే ఫ్యామిలీతో కలిసి మా ఫ్యామిలీ గురించి మేమే చెప్పుకున్నట్టు ఉంటుంది. తర్వాత మా షాము మేము బ్యాచులర్ గా ఉన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ ఒకే రూమ్ లో ఉంటూ తింటూ తాగుతూ అన్నం ఇచ్చేద్దాం ఇలా సాధిద్దాం అనుకున్నప్పటి నుంచి మేము బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకసారి కంట్లో ఉండకపోయినా ఒక ప్రాంతం కంట్రోల్ పుట్టాం కాబట్టి అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. సో ఇలాంటి మేమంతా కుటుంబ సభ్యులు అందరం కలిసి చేసిన ఈ గొల్ల రామవ్వ, చేద్దాం అనుకున్న ఈ గొల్ల రామవ్వకి ఈటీవీ విన్ రూపంలో, కథాసుల రూపంలో ప్రాణం పోసుకోవడం, ఇలాంటి కథ తెర మీదకి రావడానికి, ఇంటింటికి రావడానికి, ప్రతి గడపకి కనిపించడానికి అవకాశం ఇచ్చిన ఈటీవీ విన్ స్వర్గీయ రామోజీరావు గారికి, బాబురెడ్డి గారికి, నితిన్ సాయి గారికి, అజయ్ శాంతి గారికి, అందరికి. ఎందుకంటే ఇంత గొప్ప కథని ఎందుకంటే ఒక కథని ఆవిష్కరించడం ఒక హీరో కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, ఇలాంటి కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తున్న అంత పెద్ద వ్యవస్థ దొరకడం చాలా అదృష్టం. అలాంటి వ్యవస్థ ఉండడం వల్ల ఇలాంటి కథలు చాలా ఇంకా మరుగున పడిన లేదా పుస్తకాల్లో ఉన్న కథలన్నీ డిజిటల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశం కల్పిస్తున్న ఈటీవీ విన్కి ఒక టెక్నీషియన్ గా ఎప్పుడు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీని ద్వారా మా టీం అందరికి మంచి పేరు రావాలని కోరుకుంటూ, తర్వాత టోటల్ గా పురాణాలన్నింటినీ ఇక్కడ ఫిక్స్ చేసి ఏం చెప్పినా ఇక్కడ నుంచి అలా వదిలేస్తుంటారు మా ఉదయభాస్కర్ గారు. ఏదైనా ఏంటో ఎలా వస్తుందో నాకు అర్థం కాదు. జస్ట్
అనగానే చిప్ప చేస్తుంటారు, చెప్పేస్తుంటారు ఇలాంటి పురాణం అని. సో ఆయన ఒక పురాణాల గని అనొచ్చా, పురాణాల గని. ఏదైనా ఆయన ఉన్న రోజు మాకు ఏంటంటే గురుగారు పలానా అతను ఒక పేరు చెప్పే కదా, అతను పుట్టు పూర్వతరాలు వెనక ముందు తాత మనవాడు ముత్తాత అందరి పేరు చెప్పేసి కథ చెప్పేస్తారు. అలాంటి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కూడా మా మధ్యలో మా ఆర్కేలో ఉండడం మా అదృష్టం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక విషయం చెప్పడం వచ్చాను. ఈ సినిమాలో అజహర్ షేక్ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అందించినట్టు నాకు సాయి మల్లిక్ గారు చెప్పారు. ఆయన హృదయపూర్వక నువ్వు చాలా ప్రతిభావంతుడివి, నిజంగా గ్రేట్, అభినందనలు మీకు. మంచి పాటలు రాశారు మీరు. నాకు మల్లిక్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పారు మీరు. ఆ విషయం ఆల్ ది వెరీ బెస్ట్. అలాగే ఈ చిత్రంలో మనవరాల పాత్ర పోషించినటువంటి గీత ప్రియని వేదిక మీదకి సాధారణ. అలాగే సింగర్ వరం నిజంగానే వరం ఈ సినిమాకి చాలా పాడింది అమ్మాయి. వరం కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించాను. ఇప్పుడు ప్రఖ్యాత గీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ కాసల్ శ్యామ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను డెస్టినీ చాలా నమ్ముతా. అంటే ప్రతిదీ ముందే రాస్తుందేమో అని అనిపించేట్టుగా ఉంటుంది ప్రతిదీ. ఈ ప్రీమియర్కి నేను రావడం నిజంగా ముందే రాసిందేమో, ఎందుకంటే ఎక్కడికి బంధు అయ్యేది. ప్రీమియర్ నాది హన్మకొండ, నేను పుట్టి పెరిగినంత బ్రాహ్మణ వీధి. అక్కడ చిన్నప్పుడు వీళ్ళని చూస్తూ పివి గారి గురించి వింటూ, పివి రంగారావు గారి గురించి, మిగతా అందరి గురించి వింటూ, వాళ్ళ మధ్య ఒక కాళోజీ గారు, మిగతా మా దగ్గర ఐకేశ్వరరావు గారు, విశ్వం గారు, విధాన్ విశ్వం గారు, ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళ కవితలు వింటూ, వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈ రోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా, హన్మకొండ వాసిగా, జాతీయ స్థాయిలో ఒక రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హన్మకొండ అంటే ఒకనొక క్రమంలో పివి గారు అయ్యారు కూడా వరంగల్ మీద, అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హన్మకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతో మంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామవ్వ కథ అందరం చదివినాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాము. అప్పట్లో ప్రతి పల్లెలో, ప్రతి ఇల్లులో ఒక గొల్లరామవ్వ ఉండేది. మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది, వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే కానీ నాకు ఈ రజాకారుల గురించి తెలియదు. మా అన్న రజాకార సినిమా తీస్తే అందులో బట్టలు కూడా తీసి బతుకమ్మ ఆడించిన సందర్భానికి నేను ఒక పాట రాశాను. అదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది. రజాకారుల అకృత్యాలు ఎట్లా ఉండేవి, రజాకారులకు భయపడి ఆ గుమ్ముల్లో, ఆ గాలిలో ఎట్లా దాచుకున్నారు, మా మాన ప్రాణాలు ఎట్లా కాపాడుతున్నారు అని చెప్తే మా ఇంట్లో కూడా నిజంగా మా నాన్నమ్మకు అంటే ఇది చూస్తుంటే నాకు గుర్తొచ్చి చెప్తామనిపించింది. మా నాన్నమ్మకు 5 కొడుకులు, మా తాత చనిపోతే 10 లోపు పిల్లలు 5, వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా బతికి ఈరోజు మేము కూడా తన మనవలు మునిమనలు కూడా మేము అందరం ప్రయోజకులమే ఉన్నామంటే ఆమె వేసిన బీజం అనేది. అంత ధైర్యం ఉండేది అప్పట్లో ఆడవాళ్ళలో. ఆ గొల్లరామవ్వ పడ్డ సంఘర్షణ గురించి మనం మా మౌనశ్రీ చెప్తే విన్నాము. అన్న ఏటని చెప్తాను. మౌనశ్రీ పేరు మాత్రం, కళ్ళం పేరు మాత్రం మౌనం, కానీ ఆయన గట్టిగా ఆవేశం శంఖం అది అంటాం. నిజంగా అంటే మనందరికీ ఈ తరానికి పివి గారి గురించి, పివి నరసింహారావు గారి గురించి ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు తెలిసిన రాజకీయాలు వేరు. ఒక రాజకీయ కోవిదుడు, బహుభాషా కోవిదుడు. ఆయన గురించి మనం ఈ మధ్య ఈ జనరేషన్ చూస్తూనే మనం ఉంటాం. రీల్స్ లో వస్తే అవధానంలో నాగపంచమ గారి పక్కన కూర్చొని అవధానం చేసి కవులతోని, రచయితలతోని, ఒక సంస్కృతితో, ఒక సాంప్రదాయంతో ఆయన ఎంత మమేకమై, ఎంత ముడిపడి ఉండేవారు. రాజకీయంగా ఎంత పరిజ్ఞానం ఉన్నా కూడా ఆయన ఎప్పుడు తన మూలాలు ఇవ్వలేదు. అప్పట్లోనే తెలుగులో, అచ్చ తెలుగులో, సంస్కృతంలో వస్తుంటే అచ్చ తెలంగాణలో ఆ యాసను, ఆ కష్టాన్ని, ఆ వేదనను, ఆ సంఘర్షణను ఒక కథలో చెప్పడం అంటే నిజంగా అది పివి నరసింహారావు గారికి తెలియంది. ఆయన
వెయ్యి పడగలని అనువదించిన, ఇంకా ఎన్ని కవితలు రాసినా, ఎన్ని పుస్తకాలు రాసినా, ఎంత తన లోపల ఉన్న ఆ కవిని లోకానికి పరిచయం చేయాలని ఎంత తాపత్రయపడ్డా నిజంగా అది ఈ జనరేషన్ కి తెలియాలి. మాలాంటి రచయితలకు ఆయన నిజంగా ఎంతో ఆదర్శం. అసలు వరంగల్ వస్తే, హన్మకొండకు వస్తే, సొంత ఊరు మంగళ అయినా కూడా హన్మకొండకు వస్తే సొంత గడ్డ మీద వచ్చినప్పుడు తన చిన్నప్పటి స్నేహితులతో కావచ్చు, తన వాళ్ళతో కావచ్చు, ఎంత ఆత్మీయంగా వెళ్ళేవారు. కథలు వింటుంటే వరంగల్ నుంచి ఒక బృందం వెళ్ళి వరంగల్లో జరిగే కూల్చివేతలు అడ్డుకోవడానికి పోయినప్పుడు ఢిల్లీ అంతా తిరిగి వరంగల్ కూడా ఇట్లా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఆయన విషయం గురించి చెప్తే వీళ్ళందరూ వచ్చి మాకు చెప్పే కథలు చిన్నప్పుడు అవన్నీ విని పివి గారి గురించి, వారి గొప్పతనం గురించి, వారి లోపలి నిత్య విద్యార్థి తత్వం గురించి తెలుసుకొని నిజంగా ఇప్పటికీ మాకు స్ఫూర్తిని ఇస్తూ ఉంటారు. అట్లాంటి పివి నరసింహారావు గారు రాసిన ఈ గొల్ల రామరావు కథను చాలా సమర్థవంతంగా, చాలా అద్భుతంగా, ఒక సాంకేతికంగా కూడా మంచి విలువలతో తెరకెక్కించిన వర ముల్లపూడి గారికి, అట్లాగే మా నిర్మాత మా రాఘవేంద్ర వర్మ గారికి, ఈటీవీ వారికి, ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సాయి మల్లిక గారు ఆయన విధంగా అసలు ప్రతి పాట, ప్రతి సినిమా కావచ్చు, ప్రతి సీరియల్ కావచ్చు ఎంత డెడికేట్ గా పనిచేస్తారో అందరికీ తెలిసిందే. సార్ బ్యాక్గ్రౌండ్ చాలా 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 బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అట్లాగే ముఖ్యంగా నేను ఈ రోజు ఈ వేదికకు రావడానికి కారణమైన నా మిత్రుడు అజాద్ షేక్, తను మంచి విలేకరిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి ఒక రచయితగా, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా, రేపు రాబోయే రోజుల్లో దర్శకుడిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తన సాహిత్య దాన్ని సహాయం చేశాడు. పాటలు రాశాడు, తర్వాత మిగతా కొన్ని లేకుంటే మిగతా సాహిత్యాన్ని కూడా తన వంతు కృషి చేశాడు. నువ్వు ఇంకా రోజు రోజు ఎదగాలి మిత్రమా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విచ్చేసిన అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా చిన్ననాటి రోజుల్ని గుర్తు చేసే భాగ్యం కలిగించినందుకు, అట్లాగే ఈ గొల్లరామ తీయడానికి వీళ్ళకి అందరూ ఇచ్చిన మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ చంద్ర గారు. ఇప్పుడు సీనియర్ దర్శకులు శ్రీ ఉదయ్ శంకర్ గారు ఉత్తరం మాట్లాడారు. ఉదయ్ భాస్కర్ గారు ఉత్తరం మాట్లాడారు. సభకు ప్రశ్వానికి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశంలో దాదాపు హర్షుడి కాలం నుంచి ప్రారంభమైంది. అయితే ఈ తెలంగాణ గడ్డ మీద ఎంతో మంది విప్లవకారులు పుట్టారు. వీళ్ళందరినీ కూడా ఇంచుమించు నిజాం నవాబు తన ఇనుప పార్లమెంట్ నడుపుకోవడానికి ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ బాబు నుంచి 30,000 మంది రజాకర్లను తీసుకొచ్చి కాసిం రజ్వీ అనే ఒక దుర్మార్గుడికి అప్పగించి చాలా దురాగతాలు చేయడం జరిగింది. దాని మీద చాలా యాజిటేషన్స్ జరిగాయి. అందులో ఈ గొల్ల రామరావు ఆవిడ కూడా ముందు నిశ్శబ్దంగా ఉండి తర్వాత విప్లవంగా మాట్లాడి వరగా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది. అయితే ఇంతవరకు గొల్ల రామరావు గురించి అందరూ మాట్లాడారు. మళ్ళీ నేను తిరిగి అదే కథ చెప్పడం విశ్లేషించను. ఇక పివి నరసింహారావు గారు అంటే ఇవాళ భారతదేశం ఎలా ఉంది అంటే దీన్ని ఆర్థికంగా ముందుకు నడిపించి మనకి చరిత్ర ఇద్దరే కనిపిస్తారు. ఒకరు శ్రీ పివి నరసింహారావు గారు, మరొకరు మన్మోహన్ సింగ్. ఈ ఇద్దరు లేకపోయినట్టయితే ఇవాళ భారతదేశం జీడిపి కనీసం 3.5 రీచ్ అయ్యేది కాదు. ఇవాళ మనం ఊరికే డబ్బాలు కొట్టుకుంటూ చెప్పుకుంటున్నాం $12 బిలియన్ పెడతామని చెప్పి, కానీ వాళ్ళు చెప్పకుండా చేసి చూపించారు. దానికి కారణం ఇద్దరు కూడా చాలా ప్రతిభావంతులు. అటు పివి నరసింహారావు గారి గురించి కానీ ఇటు మన్మోహన్ సింగ్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత నాకు లేదు. నన్ను ఈ వేదిక మీద పిలిచి గౌరవించినందుకు పెద్దలకు, విచ్చేసినటువంటి నరసింహారావు గారి తాలూకు బంధువులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా చేశారు ప్రముఖ నటులు శ్రీ రాజీవ్ కనకాల గారు. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించారు.
ఇప్పుడు ఈ చిత్రంలో మనవరాలు పాత్ర పోషించినటువంటి అల్లు గీతాపయ్య కొంచెం షైగా ఉంది మర్చిపోయాను సారీ. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా వరాసలకి థ్యాంక్ యూ సో మచ్. నేను మనవరాల రోల్స్ సెలెక్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు నన్ను మంచిగా పోర్ట్రేట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏమంటున్నారు అర్థం కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చిత్ర దర్శకులు ఈ మునుగుడు వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. దిస్ హ్యాస్ బీన్ ట్రెమెండస్ జర్నీ. 2 నెలల ముందు ఐటీ గారితో డిస్కస్ చేసినప్పుడు ప్రాజెక్ట్స్ డిస్కస్ చేసినప్పుడు వల్లరామ సూచన వచ్చింది. సో సాంగ్ చాలా చదివిన తర్వాత ఆ డిస్కషన్లో భాగంగా నేను కష్టపడి రీసెర్చ్ చేసి అన్నీ అయిన తర్వాత అప్పుడు ఆ స్క్రిప్ట్లో వాణి గారికి వెళ్ళాము. ఆవిడ అన్వర్ గారిని కామన్ ఫ్రెండ్ ద్వారా కలిసాము. ఆవిడ వెరీ ఎంకరేజ్, వెరీ హెల్ప్ఫుల్. ఆవిడ బోర్డు మెటీరియల్ ఇచ్చారు, స్టడీ మెటీరియల్ ఇచ్చారు మాకు. అవన్నీ కూడా ఇన్కాపరేట్ చేశాము. అండ్ వాణి గారికి, ప్రభాకర్ గారికి ఎటర్నలీ గ్రేట్ఫుల్. ఇంత గొప్ప సబ్జెక్ట్ మమ్మల్ని నమ్మి మాకు ఇచ్చినందుకు. వాళ్ళు డిస్పాయింట్ చేయకుండా ఉంటుంది నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. అండ్ డైలాగ్ వర్షన్ అయిన తర్వాత కూడా వెళ్ళి వాణి గారికి మొత్తం వినిపించాం. వెరీ హ్యాపీ ఉంటుంది, చాలా బెస్ట్ చేశారు మమ్మల్ని అందరినీ. సో అండ్ అదర్వైజ్ this is a regular film, Anko, and it is not a regular film. 30 minutes we have packed in so much of emotion. And in the Mundu, Kara Master had a monumental masterpiece, so that was a big success. And continuation, in continuation, Sita Mungu chase and Inko Kara, and we're shooting high pay, and we're still on in the Madhus, we're getting క్లాసిక్స్ అన్ని క్యారెక్టర్కి మాకు అవకాశం వస్తుంది. వాణి గారి, ప్రభాకర్ గారి సపోర్ట్తో గెటింగ్ క్లాసిక్స్ విచ్ ఇస్ కేరళ వెనకాల పడిపోయి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాల్సిన అవసరం చాలా ఉంది. బికాస్ దర్ ఇస్ సో మచ్ లర్న్ ఫ్రమ్ దీస్ క్లాసిక్స్. అవి పిక్చరైజ్ చేయడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. ఐటీవీకి లాఫీ సార్కి, అజయశాంతి గారితో కూడా రెగ్యులర్ సెషన్స్ ఉండేవి. ఇచ్చేద్దాం, ఈ డైలాగ్ మార్చండి, ఇచ్చేయండి, ఇది చేసి ఇలా వస్తుంది. అది చాలా చాలా డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్ స్క్రిప్ట్ అనమాట. దానికి ఈ క్రెడిట్ అందరిది, మా టీం అందరిదండి. అందరూ గుర్రాగా ఇంకా పరిగెడుతూ ఉంటాము. సో విల్ మేక్ షూర్ వి గివ్ గుడ్ ప్రొడక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. రాజీవ్ కనకల్ గారు ఎంత మంచి నటులో మనందరికీ తెలుసు. అయితే మొన్న ప్రముఖ నిర్మాతకి అఖిల్ గారి మన వీడియో మిత్రుడు శివమోహన్ ఒక ఆడియో విజువల్ లాగా చేశాడు. దానికి రాజీవ్ కనకల్ గారు ఇచ్చినటువంటి వాయిస్ చూసి నేను ఫ్యాన్ అయిపోయాను. చాలా అద్భుతంగా ఆయన తన గారితో ఇచ్చారు, వాయిస్ ఆన్ ఇచ్చారు. ఇప్పుడు రాజీవ్ కనకల్ గారు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నమస్కారం. నేను ఇప్పుడు నేను యాక్చువల్గా వచ్చింది చెప్పారు కదా, మామూలుగా ఈ భాష స్క్రీనింగ్ ఉందంటే ఒకసారి చూద్దాం, పెద్ద తెర మీద చూద్దాం, అందరినీ చూస్తున్నాం వచ్చాను. బట్ నేను నా అసోసియేషన్ విత్ వరాముల కోడి గారు ఇప్పుడు కాదు, ఫస్ట్ నేను చేసిన చేతని 1995 ఆ టైంలో ఆయన చేసిన ఎపిసోడ్స్, జర్మనీ ఎపిసోడ్స్లో నన్ను హీరోగా పెట్టి చేశాడు. ఆ తర్వాత నేను బాబు గారి ఆవుకథలు, ఆ తర్వాత నన్ను పెట్టుకొని యాడ్ కూడా చేశాడు. నా మీద ఒక ప్రత్యేకమైన యాడ్ ఉంది, ఈ ఎండకు పాపరక్ష, ఇంకొకటి వాళ్ళకు ఇంకొకటి రక్ష అని.
అది అందుకంటే డీటెయిల్స్కి వెళ్ళను. అది వీలైతే మీరు యూట్యూబ్లో చూసుకోండి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ట్రావెల్ దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను గురిగారికి, అది చూసి ఒకటే వయసు, గురిగారు మీకు దండం పెడతాను, మీరు పొరపాటు కూడా తెల్లలుట్టేసి నాకు కూడా వయసు ఈ రాజీవ్ కూడా తెల్లలుట్టేసి వచ్చేసి అనుకుంటారు. బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, 4 సినిమాలు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి బలంగా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతిదానికి ప్రతి స్టోరీకి ఒకవేళ తాను రాస్తున్న మంచి కథ ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి చూపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీవ్ చేస్తే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరం వరకుడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ, అలాగే ఈటీవీ వరకు ఆయన అసోసియేట్ అయ్యి ఈ భాష ఆయన ఒక బెంచ్ మార్క్ లో పెట్టేశాడు. దాన్ని డెఫినెట్ గా ఆయనే పాస్ చేస్తాడు విత్ వల్ల రామతోటి షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ కాళీ రామేశ్వరి గారు మామూలు నటిగారు, కళ్ళతోటి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి కూడా అలా స్క్రీన్ లో ఉండి మొత్తం ఎనీ ఎమోషన్ ని ఈజీగా పండించగలిగే గొప్ప నటితోటి ఆయన చేయడం. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే, సార్ మనం చేసాం అంతకుముందు బెంచ్ మార్క్ మౌనమిడి భాష అంటే ఆయన ఓడిసి అంటాడు, సూపర్, అసలు యూ విల్ బి వెరీ ప్రౌడ్. మనం ఎక్స్పెక్ట్ చేసి మనం చేసాం రామతోటి యూ విల్ బి వెరీ ప్రౌడ్, నేను చాలా చేశాను, నువ్వే షాక్ అయ్యి నువ్వు నన్ను నేర్చుకుంటావు అన్నాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ సీరియస్లీ అంటే ఆయన బెంచ్ మార్క్ ఆయన క్రాస్ చేయబోతున్నాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ థ్యాంక్ ఈటీవీ వేణుగోపాల్ కూడా. ఎందుకంటే ఆయన కంటిన్యూస్గా ఈ సీరియస్లీ అంటే సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఓటీటీలో చేస్తున్నారు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మా రాఘవేంద్ర మా ప్రొడ్యూసర్ బుజ్జి, ఆయన కూడా బుజ్జి అంటాం, మా సునీల్ వర్మ గారి అబ్బాయి, చిన్నప్పటి నుంచి తెలుసు. అతను కూడా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవ్వడం, అంటే ఒక ప్రోడక్ట్ ని తీసుకురావడానికి ఎంత కష్టపడాలో దాన్ని ఇష్టంగా కష్టపడడం అన్నది యూజువల్గా ఆర్టిస్టులు డైరెక్టర్లు చేస్తారు. బట్ ప్రొడ్యూసర్ కూడా ఆ లెవెల్లో చేయడం అనేది ప్రొడ్యూసర్ డబ్బులతో వెళ్ళిన మ్యాటర్. బట్ అక్కడ అతను దేనికి వెనకట్లేదు. అలాంటి మా రాఘవేంద్ర వర్మకి ప్లీజ్ రాఘవేంద్ర వర్మకి ఇక్కడ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద కాకుండా సినిమా మీద త్వరగా వచ్చేది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ నేను అనుకోని అతిథి ఎవరు నా అంటే పాత వ్యక్తులు అందరూ స్టేజ్ మీద సార్ సార్ మీ అందరి గురించి మాట్లాడగలుగుతున్నాను, ఎందుకంటే అందరికీ టైం అయిపోయింది కాబట్టి. ఇది ఖచ్చితంగా మీరందరూ పాత్రికేయ వ్యక్తులందరూ కూడా గుడ్ రైటర్ తోటి, ఎందుకంటే అందరికీ రీచ్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా మంది చాలా బాగా విశ్లేషించి రాయగలుగుతారు. నా ముందే ఉన్నారు సీనియర్ పాత్రికేయులు రాజేంద్ర కుమార్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది. కాబట్టి మీరందరూ చూసి దీన్ని ఇంకా జనాలకు స్ప్రెడ్ చేసి జనాలకు వెళ్ళేలా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఇప్పుడు శ్రీ సివి ప్రభాకర్ గారు వేదికపై ఉన్న మిత్రులందరూ, చేసిన మీడియా మిత్రులకి నమస్కారం. కొన్ని రోజుల క్రితం వారా గారు, అలాగే రాఘవేంద్ర బాబు గారు నా శ్రేణులు కలిసారు. చిత్రీకరించబోతున్నాం, ఎపిసోడ్ చేయబోతున్నాం అని చెప్పారు. అప్పుడు చెప్పాను వాడికి,
ఇప్పటికి ముగ్గురు వచ్చారు నా దగ్గరికి. కొంతమంది పూర్తిగా స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. మిమ్మల్ని చూడగా ఎందుకో ఇది చేస్తారని ధైర్యం కలిగింది. కాబట్టి ఇమీడియట్గా రెండో మాట్లాడకుండా ఎస్ గోల్డ్ అని చెప్పాను. నేను మా సోదరి మాట వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ మా నాన్నగారికి బాగా కావచ్చు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బహుశా 40 దశకంలో అనుకుంటా ఒకసారి బాగా మాట్లాడుతుంటే తాను రామేశ్వర గారి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది. అంటే సడన్ గా ఆయన రిఫ్లెక్స్ లాగా చెప్పారు అన్నమాట, అది మంచి యాక్టర్ రాడే. ఐ వాజ్ సో సర్ప్రైజ్. బాగా చెప్పారు మన తాను రామేశ్వర గారిని తీసుకుంటున్నాం వండర్ఫుల్ డిసిషన్. కాబట్టి ఇట్ ఇస్ బహుశా గారు ఎక్కడో స్వర్గం నుండి డైరెక్ట్ చేస్తున్నారు. అంతా మిగతా మాత్రం ఇక్కడ డైరెక్టర్లు బహుశా ఆయన డైరెక్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. అలాగే చెప్పారు 1948లో 49లో రాసి అనిపిస్తున్నాం. 49లో ఇప్పుడు ఒక పత్రిక నడిపేవారు ఫాదర్, కాకతీయ పత్రిక. అందులో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇది మర్చుకుని మాత్రం ఇది ఒకటి మన అన్నింటిలో ఇది అన్నింటి బెస్ట్ కాబట్టి ఇది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇలాంటివి 5-6 కథలు ఉన్నాయి, ఎక్సలెంట్ కథలు. రీసెంట్గా ఒక 3-4 సంవత్సరాల క్రితం అవన్నీ సంకలనం చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా మేము ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసాం. ప్రత్యేకంగా ఈ గుణరామం గురించి మనం ప్రస్తావించుకోవాలి. అంటే బహుశా ఇది ఫస్ట్ కథానికనేమో పూర్తిగా తెలంగాణ మాండలికంలో రాసింది. చాలా మంది చాలా రాశారు, ప్రక్రియ తెలంగాణ మాండలికంలో రాసిన ఫస్ట్ ప్రయోగం ఏమని చూస్తున్నారు. ఈ చదివితే మాత్రం అసలు మన ఊళ్ళో అంటే నేను తెలంగాణ అని మా ఊళ్ళో బాగా తిరుగుతుంటుంది కాబట్టి ఏదో మన ఇంటి పక్కన వాడితో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతుంటే. అంత అద్భుతంగా రాశారు. ఒక్కొక్క పద ప్రయోగం మీరు చూస్తే అసలు ఎంత చక్కగా మన ఊర్లో మనం సంభాషించున్నట్టుగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా రాశారు. దాంతోపాటు ఆ భావం పలికించడం అనేది నాకు చెప్పారు ఈ గారికి అది సాధ్యమైంది. ఇది ఇంకొక సందిగ్ధం. ఇప్పుడు నాకు కూడా అది డౌట్ ఇప్పుడు క్లియర్ కాలేదు. ఈ తర్వాత వారు 30 సంవత్సరాల తర్వాత ఇన్సైడ్ వల్లను రాశారు తెలుసుకుంటారు. అందులో ఈ కథను కూడా జోడించారు. ఇన్సైడ్ వన్ అనేది ఆయన ఆత్మకథ. అంటే 90% ఆత్మకథ, 10% ఇక్కడెక్కడ వేరే డ్రమాటిక్ ఎఫెక్ట్ చూపెట్టారేమో, కానీ 90% ఆత్మకథ. ఈ జోడించడం అర్థం ఆయన కథని అనేది ఇంకా ఇప్పుడు మాకు క్లారిఫై కాలేదు. ఆయన అడిగేంత ధైర్యం మాకు లేదు, మేము ఎప్పుడు అడగలేదు. బట్ ఐ థింక్ 90% ఈజ్ హిజ్ ఓన్ స్టోరీ. ఆయన చాలా మంది తెలియదు, దాదాపు 1-2 years అజ్ఞానంలో ఉన్నారు. రామానంద తీర్థ గారు వాజ్ ద మెయిన్ హీరో ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనకు పాల్పడ్డ వ్యక్తి ఆయన రామానంద తీర్థ గారు. ఆయన అనుభవ శిష్యుడు, అనుభవ శిష్యుడు. ఇంకో ఆచార్యం విషయం ఏంటంటే ఈరోజు రామానంద తీర్థ గారి 54వ వర్ధంతి వస్తున్నాం. ఈరోజు ఇది వేయడం అనేది నిజంగా బహుశా నాకు అనిపించేది ఈ గారి ఎక్కడో ఉండి నడిపిస్తున్నారని అనిపిస్తుంది. చాలా చక్కగా తీసారు. ఎప్పుడు 4 నిమిషాలు చూసి నేను ఇది ఒక 50-70 సంవత్సరాల వెనక్కి పెట్టాను. కరెక్ట్ క్యాప్సూల్, టైం క్యాప్సూల్ పెట్టి 70 సంవత్సరాలు పెట్టిపోతే తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది, అప్పటికి రాజకీయాలు, ఇప్పుడున్న భావం అంతా అద్భుతంగా పలికించారు.
వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ వింటున్నాను నేను. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఈ మన టీంని పూర్తి చేశారు. ఐఎమ్ షూర్ టు బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ వన్. ఐ విష్ ది టీమ్ వండర్ఫుల్ సక్సెస్. అండ్ వరా అండ్ వర్మ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఎందుకు ఊహించలేదు బాగా వస్తుందని. పిలిస్తే బాగుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రముఖ విద్యావేత్త కూడా అయినటువంటి ఎమ్మెల్సీ శ్రీమతి సౌరభి మాండేయ గారు మాట్లాడారు. గురుదేవుల సభాయన వేదిక మీద ఉన్న ఉదయ భాస్కరరావు గారికి, రవి గారికి, ఇవాటి కార్యక్రమానికి ముఖ్యమైన వ్యక్తి మన అందరికీ సుపరిచితులైన వరా గారికి, యాట సత్యనారాయణ గారికి, మల్లి గారికి, సాయి కుమార్ గారికి, అలాగే వేదిక కాసాల శ్యామ్ గారికి, మణి గారికి, అల్లుకింద గారికి, వరం గారికి, వర్మ గారికి, ఇప్పటిదాకా ప్రసంగించిన మా సోదరుడికి ప్రభాకర్ రావు గారికి, చంద్రశేఖర్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ, కుటుంబ సభ్యులకి అందరికీ ముందుగా ఆహ్వానం తెలియజేసి, ఈ నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణంలో పాత్ర వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, దేశానికి స్వాతంత్రం వచ్చిన మనకు అందరికీ తెలుసు, ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగరవేసుకొని ఉత్సవాలు చేస్తుంటాం. కానీ హైదరాబాద్ స్టేట్ విమోచన మాత్రం 48లో సెప్టెంబర్ 17 కానీ పోలీస్ యాక్షన్తో మనం జరగలేదు. ఇందులో ప్రముఖ పాత్ర వహించిన స్వామి రామానంద తీర్థ వర్ధంతి అక్కడి నుంచే ఫ్లోరల్ ట్రిబ్యూట్ తర్వాత స్వామి అసెంబ్లీగా ఉన్న విగ్రహం దగ్గరికి వెళ్ళి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ కావించి సమాధి దగ్గర నుంచి మేము అందరం ఇక్కడికి వస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. వాళ్ళ పెద్దల ఆశీర్వచనంతో ఇంత మంచిగా, అంటే 24 కళలు, సంగీతం అవసరమే, మంచి యాక్టర్ అవసరమే, అలాగే మంచి కెమెరామెన్ అవసరమే, అలాగా 24 కళలతో సమ్మిళితమైన ఒక సెల్యులార్ తీయాలంటే అందరి కృషి నిజంగా అభినందించదగ్గ విషయం. వచ్చి కూర్చోగానే 2 క్షణాలు 5 క్షణాలు చూపించింది, కానీ ఒక్కసారి మా చిన్నప్పటి జీవితంలో ఇప్పటిదాకా షేక్ గారు చెప్పినట్టుగా మా కాలం అయితే మా అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ ఆ రజాకార మూమెంట్లో జరిగిన అనేక అరాచకాలు కావచ్చు, కథలుగా స్వాతంత్ర సమయాల త్యాగాల గురించి, అలాగే వీళ్ళందరూ హైదరాబాద్ వదిలేసి అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఊళ్ళు ఖాళీ చేసి వీళ్ళు వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన పరదార్చుకున్న కథలు, ఇవన్నీ వింటూ పెరిగినమాట. వాళ్ళు చెప్పినప్పుడంతా మనం విజువలైజ్ చేసుకుంటాం, ఏదో మనసులో తిరుగుతుంది కథలాగా మన జీవితాల్లో ముడి వేసుకున్నాము. దానిలోకి ఒక్కసారి ఆ బాల్యంలోకి ఒక్కసారి తీసుకుపోయినట్టుగా అనిపించింది. బ్యూటిఫుల్ మ్యూజిక్, వెరీ మంచి కంచు కంఠం, చక్కని స్వరంతో మాట్లాడిన చెప్పిన ఎంతో బాగుందంట. ఇలాంటి ఈ కథ గురించి చాలాసార్లు అనేక సార్లు నన్ను పత్రికా ప్రముఖులు కావచ్చు, రచయితలు కావచ్చు, లైబ్రరీ సంరక్షణ కాంటాక్ట్ చేయడం నా మహాభాగ్యంగా తగ్గిస్తున్నాను. 100 ఏళ్ల కథకు వందనాలు అని గొల్లపూడి మారుతిరావు గారు మా ఆఫీస్లోకి వచ్చి దాన్ని అంతా రికార్డ్ చేసి ఎంతో చక్కగా వాళ్ళు అప్పుడు ఆడియో రిలీజ్ చేశారు. ఇప్పుడంతా వీడియోలో అన్ని సోషల్ మీడియా బాగా ఇదైంది, కానీ అప్పుడు ఆ కాలంలో ఆడియో కథ రిలీజ్ చేశారు. దానికి చాలా ఎంత గొప్పగా చేశారు అంటే ఈ కథ. అలాగే తారా గారు
కాళీపట్నం రామారావు గారు కూడా మళ్ళీ అడిగి తెప్పించుకున్నారు. ఈ కథను తెప్పించుకుని నాన్నగారి ఫోటోగ్రాఫ్తో పాటు ఆ కథను అక్కడ వాళ్ళ లైబ్రరీలో ప్రదర్శించుకున్నారు. ఇలా అనేక సార్లు ఈ కథ గురించి చాలా మంది అడగడం అనేది అంటే ఈ కథకున్న ప్రత్యేకత. ఒక్కసారి మీకు ఆ చారిత్రక పుటలో మనం తీసుకెళ్ళిపోతుంది, అంటే వెనక్కి వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయి ఎంతమంది త్యాగాలతో మనం ఇంత స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం అంటే దానికి కారణం ఒకసారి తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా అన్నింటికన్నా స్ట్రాంగ్ మీడియం ఏంటంటే సినిమానే. అందులోనూ సినిమా హాల్కు వెళ్ళి చూడాల్సిన అవసరం లేక ఇంటింటికి తీసుకుపోయే ఈ ప్రతి ఇంట్లోకి మనం ప్రదర్శించే ప్రతి ఇంట్లో నుంచి యూజ్ చేసే ఒక మంచి ఒక అవకాశం కల్పించినారు వరంగల్ గారు. ఒకసారి మా ఆఫీసు ఫోన్ వచ్చింది, రమణ గారు అబ్బాయి మాట్లాడుతున్నారు. ఎవరు రమణ గారు? ముళ్ళపూడి రమణ గారు అంటే ఇంకా అయితే అందరూ కూడా ఫ్యాన్స్ అయినాయి. వాళ్ళ కథలు గారు ఏంటంటే అంటే మేము ఇద్దరు వచ్చి మళ్ళీ కలిస్తాము. దేని గురించి నాకు అర్థం కాలేదు. సరే చూద్దామని మా ఆఫీస్ వెయిట్ చేశారు. వరగారు తర్వాత మర్మ గారు ఇద్దరు వచ్చారు. ఈ కథ గురించి చెప్పగానే ఇంకా వేరే ఆలోచన లేదు. మా తమ్ముడు ప్రభాకరావు గారి అరే మీరు ఏదో చేస్తారంటారా మనం ఎక్కేసుకుంటాం. సరే చేయండి, ఏదో తీస్తే చేయాలి తమ్ముడు. వెంటనే వాడు ఒక 6-10 రోజుల్లో స్క్రిప్ట్ తీసుకొచ్చారు. ఆ స్క్రిప్ట్ ఆ కథ ఎంత చక్కగా జరిగినట్టే కళ్ళకు కట్టినట్టుగా ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసినట్టుగానే అంత గొప్పగా వాళ్ళు చదివి వినిపించారు. నో అనడానికి ఏం అవకాశం లేదు. ఆ కథలో అంత బలమైన కథ అది. మనం సినిమా అనుకుంటే ఒక హీరోయిన్ గ్లామర్, ఒక బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్, ఒక అందమైన సీన్స్, లేకపోతే వేరే దేశాల్లో వీలైతే అవసరం లేదు. కథాబలం ఉంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతుందని నిరూపించడానికి ఒక నిదర్శనం గొల్లరామరావు గారి కథ. అలాగే గొల్లరామరావు అప్పటి పరిస్థితులు ఎంత క్షుణ్ణంగా చెప్పిందంటే స్వాతంత్ర సమరంలో ఎవ్వరు ఒక సామాన్య వ్యక్తి కూడా అసమాన్యతను ప్రదర్శించిన కాలం అది. అది మనకు ఇన్స్పిరేషన్. ఒక ముసలామె పసుపు వయసు ఉడిగిన ఆమె ఏం చేయగలదు? ఎవరికైనా అక్కడ అంతమైన బలమైన సైనికులతో యుద్ధం చేయగలదా? కొట్లాడగలదా? వాళ్ళతో ఎదిరించగలదా? కానీ ఫోకస్ ఉంటే అట్లా వాళ్ళని ఎదిరించగలదు, వాళ్ళని నిలబెట్టి వాళ్ళని పంపించి వేయగలదు వాళ్ళ వాక్చాతుర్యంతో. అలాగే ఈ స్వాతంత్ర సమయంలో ప్రతి ఒక్కరు కూడా ముందుగా సాటి ఉపోద్ఘాతంలో చెప్పినట్టుగా చీపురు కట్ట కావచ్చు, ఒక రోకలి బండ కావచ్చు, వంటింట్లో ఒక డబ్బాలో ఉన్న కారపొడైన వీటితో కూడా మనం బుద్ధి చెప్పవచ్చు. మన మీదకి ఎవరైనా ప్రయోగం చేస్తే, ఎవరైనా ముందుకు వస్తే మనకు వాళ్ళ బుద్ధి చెప్పవచ్చు అనే ఒక వీరత్వం చూపించిన ఒక భారతదేశానికి ఒక తెలంగాణ, ఒక హైదరాబాద్ స్టేట్ హిమాచల్లో పాల్గొన్న ఒక అతి సామాన్యమైన వృద్ధురాలు కూడా నిరూపించింది. అది జై భారత్, అది జై ఇంత మంచి ఇంత బాగా సినిమా తీసినందుకు ఒకసారి స్టార్టింగ్ క్లిప్పింగ్ చూపించగానే మామూలుగా మనం చెప్పగలుగుతున్నాను. ఏదైనా వినగానే స్క్రీన్ మీద చూడగానే చెప్పగలుగుతున్నాను. స్పెల్ బాండ్ అయిపోయిన ఎవరో అసలు నిశ్శబ్దం అయిపోయింది. అంత చక్కటి మీరు కూడా ఎంతో బ్యాక్గ్రౌండ్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ మేడం. యాక్చువల్గా ఈ కార్యక్రమానికి బాగా సహకార నాయకులు, మాజీ మంత్రులు పన్నీర్ హరీష్ రావు గారు కూడా రావుతుంది. ఆయన కొన్ని పరిణామాల వల్ల ఆయన రాలేకపోయాడు. కానీ ఈ చిత్రం ట్రైలర్ని వారు విడుదల చేశారు. వారికి చిత్ర బృందం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసి ఎంత విజయవంతం చేసినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాజీవ్ గారికి, కాసంల శ్యామ్ గారికి, మౌలిక మంత్రి గారికి, అందరికీ కూడా తెలియజేస్తూ